బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ హెజ్బుల్లాలో గంట గంటకు అక్కడ ఈక్వేషన్స్ మారుతున్నాయి. పరిస్థితులు చాలా గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు శాంతి చర్చలు, మరోవైపు క్షిపణుల వర్షం. సెంట్రల్ బీరిట్ పైకి ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దాడిలో దాదాపు 100 మంది మృతి చెందారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సెంట్రల్ బీరిట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. దాడిలో దాదాపు 100 మంది మృతి చెందారు. మరోవైపు ఇజ్రాయెల్ పై క్షిపణుల వర్షం కురిపిస్తోంది హెజ్బుల్లా. 250 కంటే ఎక్కువ క్షిపణుని ప్రయోగించింది హెజ్బుల్లా. పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం కోసం, చర్చల కోసం రంగంలోకి దిగింది అమెరికా. కాల్పుల విరమణ ఒప్పందానికి సై అంటుంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇటు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే కొన్ని కండిషన్స్ కి సంబంధించి కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా సమాచారం అందుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి యుద్ధ వాతావరణం ఉందో ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూస్తున్నారు. ఇటు సెంట్రల్ బీరిట్, సెంట్రల్ బీరిట్ మీద జరిగిన ఆ దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూడొచ్చు. యుద్ధ వాతావరణం రోజు రోజుకి ముదురుతోంది. ఒక్కసారిగా ఆ క్షిపణి ప్రయోగం తర్వాత విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా క్షిపణి ప్రయోగం తర్వాత పూర్తిగా ఆ ప్రదేశం అంతా కూడా శిథిల గుట్టగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే బూడిదైపోయిందనే చెప్పుకోవాలి. అక్కడ కేవలం ఆ శిథిలాలు మిగిల్చిన ఆ దుమ్ము ధూళి మాత్రమే అక్కడ మిగిలింది. మీరు చూడొచ్చు. ఒక్కసారిగా దాడి జరిగిన తర్వాత అక్కడ ఏ స్థాయిలో మంటలు చెలరేగాయో, ఒక్కసారిగా అక్కడ బిల్డింగ్లు, అక్కడున్న భవనాలు ఒక్కసారిగా పేలిపోయాయి. అక్కడ భీకర దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దుమ్ము ధూళి, ఆ ఆవరణ మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది. శిథిలాల గుట్టగా మారింది. ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. అంతవరకు ఇన్న ఇళ్ళు, అక్కడున్న భవనాలు ఒక్కసారిగా శిథిలమైపోయాయి. మరీ ముఖ్యంగా బాంబు దాడి తర్వాత అక్కడ మీరు చూస్తే ఒక్కసారిగా ఒక మెరుపులా వచ్చింది. ఒక అగ్ని అక్కడికి వెళ్ళి, ఒక అగ్ని జ్వాల కాదు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఒక దావారణంలాగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే వెంట వెంటనే అక్కడ పేరిన సిచ్యువేషన్స్, భవనాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఇక్కడ నిజంగా హృదయ విదారక దృశ్యాలు. ఎవరైనా సున్నిత మనసుకుంటే కనుక దయచేసి ఈ విజువల్కి సంబంధించి చూసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచించడం జరుగుతోంది. ఒకసారిగా మంటలు చెలరేగాయి అక్కడ. దీంతో ఆ వైమానిక దాడి తర్వాత అక్కడ బిల్డింగ్ ధ్వంసం కాగా మరికొన్ని చోట్ల మంటలు వ్యాపించాయి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు హెజ్బుల్లాతో కాల్పుల ఒప్పందానికి సంబంధించి ఇజ్రాయెల్ హెజ్బుల్లా మధ్య యుద్ధంలో కీ డెవలప్మెంట్ చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. హెజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఆయన సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే కీలక అంశాలకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఒక క్లియర్ కట్ ఫైనల్ అయ్యేంత వరకు కూడా, ఒక కంక్లూషన్కి వచ్చేంత వరకు కూడా, అంటే కంక్లూషన్కి వచ్చిన తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్లో మరి ముఖ్యంగా హెజ్బుల్లాకి సంబంధించి లెబనాన్లోని హెజ్బుల్లా మధ్య దాదాపుగా ఏడాది నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో లెబనాన్లో ఇప్పటి వరకు 4,000 మంది, 3,500 నుంచి 4,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా దీంట్లో ఒకసారి విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందని. అయితే 3,000 పైచిలకు మంది అక్కడ మృత్యువాత పడితే ఈ దాడుల్లో దాదాపుగా 1,000 మంది, 800 నుంచి సుమారు 1,000 మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు అంటూ కూడా అక్కడ ఆరోగ్య శాఖ చెప్పుకొచ్చింది. దాదాపుగా 10 లక్షల పైచిలుకు పౌరుల మీద ఇది ప్రభావం చూపించింది. దీంతో అక్కడి నుంచి వాళ్ళు తరలి వెళ్ళిపోయారు. ఒక్కసారి యుద్ధ వాతావరణాన్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. هو ما كمل
విజువల్స్ మీరు చూస్తున్నారు. లెబనాన్ మీద వైమానిక దాడులకు దిగింది. దాదాపుగా 15 నుంచి 20 అంతస్తుల భవనంలో మనకు కనిపిస్తోంది. ఈ భవనం మీద ఒక్కసారిగా వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. దీంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో ఒక్కసారిగా ఆ స్పాట్ దగ్గర ఎప్పుడైతే వైమానిక దాడులకు దిగిందో ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మీరు చూడొచ్చు. ఆ బిల్డింగ్ ధ్వంసమైంది. ఆ తర్వాత దుమ్ము ధూళి, అక్కడ బిల్డింగ్ ధ్వంసం అయిన తర్వాత దుమ్ము ధూళి ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆవరించేసింది. గత కొద్ది రోజులుగా, ఒక ఏడాది నుంచి కూడా లెబనాన్లో హెజ్బుల్లా లక్ష్యంగా వైమానిక దాడులు కావచ్చు, భూతల దాడులకు ఇక్కడ దిగింది ఇజ్రాయెల్. ఇప్పుడు ఆ వైమానిక దాడులు కంటిన్యూ అవుతున్నాయి. రాకెట్లు, మిజైల్స్ నియమించిన వాతావరణం ఇప్పుడు ఉంది. హెజ్బుల్లాను ఏరి పారేస్తాం, హెజ్బుల్లా ఎక్కడ వదిలిపెట్టేదే లేదు, ఇజ్రాయెల్ని టార్గెట్ చేసిన హెజ్బుల్లాను విడిచిపెట్టేదే లేదంటూ గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ ఇక్కడ మంగమ్మ శపథం చేస్తుందనే చెప్పుకోవాలి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే అంత గట్టిగా వెళుతోంది. విడిచిపెట్టేది లేదు, తొక్కేస్తామని అర్థం వచ్చేలా దాదాపుగా. దిగుతుందో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ దాడి చేసిన తర్వాత మీరు చూస్తే అక్కడ ఒక్కసారిగా పూర్తిగా ధ్వంసమైన తర్వాత ఆ దుమ్ము ధూళి మొత్తం ఆవరించేశాయి. ఆ దాడుల తీవ్రతను మనకు అర్థం పడుతోంది అక్కడ. హెజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది. ఒకటే చెబుతోంది, హెజ్బుల్లా, హమాస్ ఈ రెండింటిని కూడా ఏరి పారేస్తూ ఉంటుంది. హమాస్ని ఇప్పటికే 90% ఏరేసామంటూ చెప్పుకొస్తోంది. హమాస్ని 90% తుదముట్టించామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. ఇటు హెజ్బుల్లా టార్గెట్గా ఇప్పుడు వైమానిక దాడులకు దిగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, మిజైల్స్ వర్షాన్ని కురిపిస్తోంది, వైమానిక దాడులు చేస్తోంది. ఒకటే చెబుతోంది, హెజ్బుల్లా ఇప్పటికైనా తన రూట్ మార్చుకోవాలి, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలంటూ కూడా హెచ్చరిస్తోంది. కానీ హెజ్బుల్లా కూడా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. హెజ్బుల్లా కూడా ఇజ్రాయెల్కు సంబంధించి ఉత్తర ఇజ్రాయెల్ మీద వైమానిక దాడులకు తెగబడింది. ఇన్ఫాక్ట్ భూతల దాడులకు దిగింది. దాంతోపాటు వైమానిక దాడులు కూడా చేసిన పరిస్థితి, అంటే మిసైల్స్ని ప్రయోగించింది. దాంతోపాటు రీసెంట్గా టెల్ అవీవ్ మీద కూడా అటాక్ చేసిందనే ఒక అంశానికి సంబంధించి చర్చ కూడా జరిగింది. వార్తా కథనాలు వెల్లడైన సిచ్యువేషన్ చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్తో పాటు వీళ్ళిద్దరి మధ్య ఇష్యూ పీక్స్ కి చేరుకుంటున్న తరుణంలో ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి కీలక డెవలప్మెంట్ కి సంబంధించిన న్యూస్ ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హమాస్, ఇజ్రాయెల్ ఈ రెండింటి మధ్య కూడా ఇటు ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, లేకపోతే ఈజిప్ట్ కావచ్చు ప్రయత్నాలు చేశాయి అక్కడ శాంతి ఒప్పందాన్ని తీసుకొచ్చేందుకు, కానీ సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందా అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, మరి ముఖ్యంగా కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాలు ఈ అంశానికి సంబంధించి అటువంటి సమాధానం, అవుననే సమాధానం ఇస్తున్నాయి. కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇటు రాకెట్లు, మిజైల్స్ నియమించిన కీలక ఒప్పందం, అదే ఇజ్రాయెల్కి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా సమాచారం అవుతుంది. కొన్ని కండిషన్కి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. క్లారిటీ వచ్చిన తర్వాత, ఆ చర్చలకు సంబంధించి కొలిక్కొచ్చిన తర్వాత వీటిని ఎగ్జిక్యూట్ చేసేందుకు, వీటి అమలు దిశగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కూడా ఇటువంటి వాతావరణం చూసాం, కానీ అక్కడ సక్సెస్ కాలేదు. మరి ఇక్కడ సక్సెస్ అవుతుందా? వేచి చూద్దాం.
మన అసెంబ్లీ